సార్ నిజంగానే అంటే ఒక మానవత్వంతో ఆలోచిద్దాం. మీరు పెద్దలు, మీరు ఎన్నో సినిమాలు చేశారు, అద్భుతమైన సక్సెస్లు చూశారు, సక్సెస్ కూడా ఇచ్చారు చాలా సినిమాలు. నిజంగా బన్నీ మరి ఆ రోజు సినిమాకి వెళ్లకుండా ఉండడం కరెక్టా, లేకపోతే వాళ్ళ సినిమాకి రాకుండా ఉండడం కరెక్టా? మరి జరిగిన ఈ ప్రమాదాన్ని మన మానవత దృష్టిలో చూసుకుంటే ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని తప్పు పట్టాలంటే ఇప్పుడు తప్పు ఎవరిది అని ఆలోచిస్తే చాలా మంది తప్పు ఉన్నాయి. ఆరంభంలో మేనేజ్మెంట్, స్టూడియో మేనేజ్మెంట్ కానుంచి స్టూడియో మేనేజ్మెంట్ మన సినిమా ఆ సంధ్య కొత్త కాదు. థియేటర్ అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి హీరోలు రావడం, స్టార్స్ రావడం అలవాటే. సో తగిన అరేంజ్మెంట్స్ చేసుకుంటే వాళ్ళకి అలవాటు కొత్తే. కానీ ఆ రోజు ఎందుకు మిస్ అయ్యారు? 700 దాదాపు 1000 మంది టికెట్లు కొన్న వాళ్ళని థియేటర్ లోపలికి పంపించకుండా బయట ఎందుకు ఆపారు? ఎవరు ఆపమన్నారు? ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది ఆపటం. ఎవరు ఆపమన్నారు? అది వాళ్ళ తప్పు. పోలీసులు మాకు చెప్పారు కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు అని మాట్లాడి వాళ్ళ కొత్త లెటర్ అయిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. పోలీసులు అసలు మీ పెట్రోలింగ్ వెహికల్స్ పోలీసులకి ఎందుకు ఇస్తున్నారు? చట్ట ప్రకారం స్టేషన్లు ఉన్నాయి, ఎందుకు పెట్రోలింగ్ పోలీసులు ఇస్తున్నారు? ఎందుకంటే పెట్రోల్ వెహికల్ తిరుగుతూ ఎక్కడైనా జనాలు సమ్మడి హంగామా హడావిడి కడితే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయాలి. అందుకు మరి ఇంత హడావిడి సెంటర్ ఆఫ్ ది ఎక్కడో ఊరవతలు కాదు, సెంటర్ ఆఫ్ ది సిటీ క్రాస్ రోడ్స్, అక్కడ ఈ థియేటర్ దగ్గర ఇంతమంది హంగామా ఉంటే పోలీసులు దృష్టి పడలేదా? అక్కడ 10 మంది పోలీసులు ఉన్నారు, కనీసం వాళ్ళన్నా సరే ఇక్కడ రండి అని వాళ్ళు చెప్పుకోవాలి కదా. మాకు వాళ్ళెవరో చెప్పలేదు, వాళ్ళెవరో డబ్బులు కట్టలేదు అని చెప్పడం ఓకే, డబ్బులు కట్టలేదు, మా బెటాలియన్ పంపించాలంటే డబ్బులు కట్టాలి, అది అడిగాము వాళ్ళు కట్టలేదు అందుకని మేము పంపించలేదు అని ఒక రీజన్ అవ్వదు. కానీ ఇన్ జనరల్ మీకు బాధ్యత ఉంది కదా పోలీసులకి. గుమిగూడి హడావిడి కనపడుతూ ఉంటే పెట్రోలింగ్ వెహికల్స్ అందుకే కదా ఇచ్చింది. సో పోలీసులు తప్పనాలా? వీళ్ళు పర్మిషన్ కోసం అడిగామంటున్నారు, వాళ్ళేమో మేము ఇవ్వలేదంటున్నారు. ఇవాళ కొత్తగా ఆ రోజు మేము రావద్దన్నాము అని చెప్పామని ఇవాళ అంటున్నారు 17 రోజుల తర్వాత. ఆ రోజు అనలా, మొదటి రోజు చెప్పలేం. మేము లెటర్స్ ఇచ్చాము, ఈ కొత్త లెటర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఈ ఫోన్లు చేసామంటున్నారు, ఆ ఫోన్లు ఎక్కడి నుంచి అంటే ఎవరు బెదిరిస్తున్నారు? మేము తప్పు చేసాము, ప్రభుత్వం తప్పు చేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాము, అది ప్రజలందరూ నిరసిస్తున్నారు, ప్రజలందరూ విమర్శిస్తున్నారు కనుక దాన్ని సమర్థించుకోవడం కోసం, అది కరెక్టే మేము చేసిందని చెప్పడం కోసం మీరు ఫోన్ చేసినట్టు ఆయనకు రావద్దని చెప్పినట్టు అయినా సరే ఆయన వచ్చినట్టు మీరు చెప్పండి అని యజమానాన్ని బెదిరిస్తున్నారా? బెదిరిస్తే యజమాని అలా చెప్పిందా? ఎందుకంటే నిజమే అయితే ఆ రోజు చెప్పాలి కదా. ఆ రోజు మొదటి రోజు చెప్పాలి, రెండో రోజు చెప్పాలి. 18 రోజుల తర్వాత ఇవాళ చెప్తారా? ఇవాళ కానీ థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నటువంటి బన్నీకి ఆల్రెడీ పోలీసులు ఇంటిమేషన్ చేశారంట. ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి మా చేతిలో చేయి దాటిపోయింది, అదేమి చెప్పాలి. ఏం చెప్పారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో అధికారంతో కానీ ఏమైనా మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆ రోజు పోలీసులు చెప్పాలండి ఆ మాట. ఆ రోజు పైన ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారు అంతే, చనిపోలే అప్పటికి. ఈయన చెప్పింది థియేటర్లో సినిమా చూస్తా ఉన్నాడు సార్, ఇక్కడ కింద తొక్కిసలాట జరిగింది సార్, తొక్కిసలాడితే ఆవిడని డేంజర్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికి చచ్చిపోలా. ఈయన ఇంటికి వెళ్ళినా కానీ చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాలా. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయినాక చనిపోయారు, లేడీ చనిపోయిందని అప్పటికి వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముందు తెలియదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన థియేటర్ లో ఉండగా అయితే తెలియలేదు. థియేటర్ లో ఉండగా అంటే ఇలా జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. చనిపోయిన విషయం చనిపోయినట్టు లేదు. అప్పుడు కూడా హాస్పిటల్ అక్కడ కూడా థియేటర్ చనిపోయినట్టు కదా, సమస్యలు పడింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ తీసుకెళ్తే ట్రీట్మెంట్ అయినా లేదు చనిపోయింది అన్నారు. ఈయన థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది, ఇలాగ అమ్మాయి చనిపోయిందంట అని. సరే ఓకే, అది సరిపోయిందంటే ఇమీడియట్గా ఏం చేయాలి? తను వచ్చాడు అనుకో, తను హాస్పిటల్కి వచ్చాడు అనుకో, ఎంత అల్లకల్లోలం అవుతుంది. మళ్ళీ అక్కడ పేషెంట్స్ అదొక సీన్ మళ్ళీ కనుక వెళ్ళలేదు. ఈ లోపల వాళ్ళు మర్నాడన్న తర్వాత వెళ్తామంటే ఈ లోపల ఫ్యాన్స్ వీళ్ళందరూ పీడిఎఫ్ వాళ్ళు, పిఎఫ్ స్టూడెంట్స్, యూత్, కొంత సెటిల్మెంట్ గ్యాంగ్ ఎంత ఇవ్వాలి అని దిష్టి బొమ్మలు తగలబెట్టు ఆల్రెడీ హడావిడి చేస్తారు. ఈ హడావిడిలో ఈయన అక్కడికి వెళ్ళాడు అనుకో, మరొక ఇన్వెస్ట్ జరుగుతుంది కనుక వెళ్ళలేదు. తర్వాత వెళ్దామంటే కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నాక వెళ్ళకూడదు.
కనుక తన తరపున వెళ్ళారు. అప్పుడు కూడా తన తరపున వెళ్ళారు. ఎలబట్టి ఎంత తరపున ఎవరు వెళ్ళారు సార్ వాళ్ళ మనుషులు, తన మనుషులు, మామగారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు. మాట్లాడబట్టే ఎంత ఇద్దాము ఏంటి కార్యక్రమం అందుకని అనౌన్స్ చేశారు. 25 లక్షలు ఇస్తున్నాను వాళ్ళ పిల్లాడికి. మామగారు అంటే పిల్లనిచ్చిన మామగారు వెళ్ళారా? వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరపున వెళ్ళారు. ఇది ఉంది, 25 లక్షలు ఇస్తున్నాము, పిల్లాడి హాస్పిటల్ ఖర్చు కానీ మిగతా అన్ని మేము చూసుకుంటాం, పిల్లాడి భవిష్యత్తు నాది బాధ్యత, అతను ఏం కావాలనుకున్నాడు, ఏం కావాలో చేస్తాను, అలాగే ఇంటికి ఆ కుటుంబానికి అండగా ఉంటానని అనౌన్స్ చేశాడు. ఇక తన బాధ్యతగా వెళ్ళటానికి లేదు కానీ చేశాడు. తన చూడటానికి వచ్చితే దానికి ఈర్చేందుకు కాదు సార్, ఒక మానవత దృక్పథంతో ఆలోచించండి. మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు, మీకు మేము చెప్పాల్సిన వాళ్ళం కాదు. కానీ కనీసం అక్కడ చావు బతుకుల్లో ఒక బిడ్డ ప్రాణం కుట్టిపిట్లాడుతుంది. కనీసం ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఈయనేదో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు కాలు ఇరిగిందా, సెక్యూరిటీ ఇస్తాడా? ఇక్కడికే సెక్యూరిటీ ఇవ్వలేదు, అక్కడికి ఆర్టిస్ట్ వస్తే హాస్పిటల్ ఆయన కాకపోయినా సార్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఏ ఆర్టిస్ట్ వచ్చినా, చిన్న ఆర్టిస్ట్ వచ్చినా హాస్పిటల్ అడావిడి ఉండదు. వచ్చిన ఆర్టిస్ట్ వచ్చాడు, నాని వచ్చాడు, నాని వస్తే మామూలుగా ఉంటుందా? రాణా వచ్చాడు, రాణా వస్తే మామూలుగా ఉంటుందా? మళ్ళీ అక్కడ ఒక తొక్కిసలాట, పేషెంట్స్, ఈయన సెక్యూరిటీ ఇస్తాడు అక్కడ. ఈ చీఫ్ మినిస్టర్ మాట్లాడినట్టు ఇస్తాడు, ఇక్కడే ఇవ్వలేకపోయాడు, అక్కడ ఇస్తాడు సెక్యూరిటీ. మళ్ళీ అక్కడ ఇంకో 2 సావులు జరగాల, లేకపోతే పేషెంట్స్ అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ ఇబ్బంది పడాలా? కామన్ సెన్స్ ఉంటే ఆలోచించాలి. ఆ సెన్స్ ఉన్న బట్టి ఇప్పుడు వెళ్ళి హడావిడి చేయటం కాదు. ఆ పిల్లలకి ఏం కావాలో చూస్తే ముందు పిల్లలు మొన్న అల్లు అరవింద్ గారు వెళ్ళారు సార్, అంత పెద్ద సెక్యూరిటీ ఏమి మామూలుగానే వెళ్ళొచ్చారు కదా. అల్లు అరవింద్ కును ఆర్టిస్టులకి తేడా ఉంటుంది. ఇప్పుడు అంబానీ వచ్చినా కూడా సెక్యూరిటీ అవసరంలా. అంబానీ వచ్చాడు అనుకో పెద్ద క్రౌడ్ ఉండదు, ఈయన అంబానీ చూసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆలీని రమ్మనండి, ఎంత హడావుడు ఉంటుంది, ఎంత జనాభా ఉంటారు. ఆర్టిస్ట్ కున్న ఇది, అది క్రేజ్ అది. అల్లు అరవింద్ గారు చూస్తారు, ఆయన దగ్గర ఎగబడి ఫోటోలు గిటోలు అడగరు కదా. వీళ్ళు వచ్చారంటే ఎగబడతారు, ఫోటో అంటారు, అదంటారు, సెల్ఫీ అంటారు. అక్కడ ఒక పక్క పేషెంట్స్, హాస్పిటల్ అది అసలు పేషెంట్ అందరికి ఇబ్బంది. సూపరింటెండెంట్ అన్నాడు ఆయన, మీరు అందరు రాకండి దయచేసి అని. వచ్చి ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు సార్, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, మీరు రావద్దు దయచేసి అని. సో అది ఒక మానవతా దృక్పథంతో వెళ్ళకూడదు. అందుకని ఏం చేయాలో చేస్తున్నారు. వీళ్ళెవరో కోరుకున్నారు కనుక వెళ్ళిపోయి అక్కడ ఇంకో ఉపద్రవం జరిగి, అక్కడ ఇంకో పేషెంట్కి ఏదో జరిగి, వీ డోంట్ వాంట్ డూ దట్. ఈయనకేదో ఈయనేమో బాధ్యత లేకుండా మాట్లాడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు. అంతే, బాధ్యత లేని మనిషి ఈయన. నోటికి ఏమొస్తే మాట్లాడతాడు, రౌడీ భాష మాట్లాడతాడు, వీధి రౌడీ భాష మాట్లాడతాడు, ఒక కల్చర్ తోటి మాట్లాడు. ఆయన ఏ మాట అయినా మాట్లాడతాడు, ఈయనకి అలవాటు, అది అలవాటుగా మాట్లాడేస్తాడు. కనుక ఆయన మాట్లాడడం కనుక మన తెగబడి వెళ్ళలేం కదా. ఆయన తెగబడి నోటికి వచ్చి మాట్లాడతాడు. ఓ పద్ధతి ఉండదు, ఒక సోయి సాయి ఉండదు. ఒక చీఫ్ మినిస్టర్ని ఆ హోదాలో, ఆ హోదాలో హుందాగా, ఆ కల్చరల్ గా, సంస్కారంగా మాట్లాడాలని ఎప్పుడు సీఎం అయిన కాడి నుంచి ఎప్పుడు మాట్లాడాడు? అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తా అన్నాడు, పేగులు తీసి మెడలో వేసుకుంటా అన్నాడు, వేప చెట్టు వేలాడు తీస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడాడు. విదేశాలకు వెళ్ళి 100 అడుగులు 20 అడుగులు గోయి తీస్తానన్నాడు. అది బూతులు కాదు కదా సార్, మామూలుగా బూతులు అంటే నియమాన్ని అనక్కర్లేదమ్మా. ఇవన్నీ సంస్కారవంతమైన మాటలని ఒక సీఎం గా ఉండి